అమెరికా సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అగ్రరాజ్యంలో పౌరసత్వానికి మార్గం సులువైంది. ఎంతో కాలంగా ఊరుస్తున్న గోల్డ్ కార్డు పథకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. $1 మిలియన్ చెల్లిస్తే చాలు చట్టబద్ధ హోదా, పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించారు ఆయన. ఇంతకీ అసలు గోల్డ్ కార్డ్ అంటే ఏంటి? పాత వీసా విధానానికి దీనికి తేడా ఏంటి? అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ అలాగే వలస విధానాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓసారి చూద్దాం. విదేశీ పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త వీసా ప్రోగ్రాంను ప్రారంభించింది అమెరికా. వైట్ హౌస్లో ప్రముఖ వ్యాపారవేత్తల సమక్షంలో ట్రంప్ గోల్డ్ కార్డు పథకాన్ని ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేసింది అమెరికా. దీని ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గోల్డ్ కార్డు కోసం $1 మిలియన్, వింటున్నారా, ఏకంగా $1 మిలియన్ అంటే సుమారు 8.3 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన పరిశోధకులు, ప్రొఫెసర్లు, కళాకారులు, పరిశ్రమలు, అలాగే వీటితో పాటు ఆయా రంగాలకు సంబంధించిన వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే నేతలు కూడా ఒకనొక సందర్భంలో. ఈ కొత్త గోల్డ్ కార్డు వీసా ప్రోగ్రాం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా ఊతమిస్తుందని చెప్పి ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అది 1990 విదేశీ పెట్టుబడుల కోసం EB-5 వీసా ప్రోగ్రాంను ప్రారంభించింది అమెరికా. ఈ వీసా పొందాలంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలు సుమారు $1 మిలియన్ పెట్టుబడిగా పెట్టాల్సి ఉండేది. అయితే ఈ వీసా ప్రోగ్రాంలో భారీగా మోసాలు, అక్రమాలు జరుగుతున్నాయని ట్రంప్ చాలాసార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో EB-5 వీసాల స్థానంలో గోల్డ్ కార్డును తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్. దీని ద్వారా ఎన్నో ఏళ్లు పట్టే నియామక ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుంది అంటోంది అమెరికా, మరి ముఖ్యంగా ట్రంప్. ఇక ఈ కొత్త వీసా ద్వారా అమెరికాలో చట్టబద్ధంగా నివసించే హోదా, పౌరసత్వం కోసం $1 మిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తమ కంపెనీల ప్రతిభావంతులకు, అంటే ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రతిభావంతులకు అమెరికా సిటిజన్షిప్ కావాలనుకునే కార్పొరేట్ సంస్థలు ప్రతి విదేశీ ఉద్యోగికి, ఒక్కసారి మాట క్లియర్గా వినే ప్రయత్నం చేయండి, ప్రతి విదేశీ ఉద్యోగికి $2 మిలియన్ అంటే సుమారు 16.6 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా సేకరించిన నిధులన్నీ, అంటే ఈ పథకం ద్వారా ఏవైతే డబ్బులు వస్తాయో, లేకపోతే దాని ఏమంటారు సాధారణంగా ఆ నిధులు ఉంటాయి కదా, ఈ పథకం ద్వారా సేకరించిన నిధులన్నీ కూడా నేరుగా US ట్రెజరీకి వెళ్తాయని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ఈ నిధులతో దేశానికి మేలు చేసే ఎన్నో సానుకూల కార్యక్రమాలను చేపట్టొచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్, చైనా, యూరప్ దేశాల వంటి దేశాలకు వెళుతున్న ప్రతిభావంతులు, గొప్ప వ్యక్తులు ఇప్పుడు అగ్రరాజ్యంలోనే ఉండొచ్చని అంటున్నారు ట్రంప్. And for the country, we've just launched the Trump Gold Card. It was about 30 minutes from now. The site goes up and all funds go to the United States government. It could be a tremendous amount of money. It'll also be able to have people like this keep, as an example, just one example, there are a lot of examples, people just buying them. It's somewhat like a green card, but with big advantages over a green card. ఇంకోవైపు ఈ గోల్డ్ కార్డు వీసాపై విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. డబ్బున్న వారికే పౌరసత్వం కట్టబెట్టడం, డబ్బు కోసం అమెరికా తన పౌరసత్వాన్ని అమ్ముకుంటోందని విమర్శలు కూడా ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.